పందిట్లో పెళ్లి జరుగుతోంది. అంతా హ్యాపీగా ఉంది. మంచిగా పెళ్లి జరుగుతుంది అనుకునే టైంలో ఊర్లోని అప్పుల వాళ్ళందరూ ఏదో వాళ్ళు పర్సనల్‌గా మాట్లాడుకొని ఒకసారిగా పెళ్లి పందిరి దగ్గరికొచ్చి, "మా అప్పులన్నీ ఎప్పుడు కడతావు? పెళ్లి ఆపుతాం లేకపోతే" అని చెప్పేసి డిస్కస్ చేస్తే ఒక తండ్రి పరిస్థితి ఎలా ఉంటది? ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాడు ఒక వ్యక్తి. సడెన్‌గా అప్పులోళ్ళంతా అక్కడికి వచ్చి డిస్కస్ చేసి అవమానకరంగా మాట్లాడితే బంధువులు, అయినోళ్ళు, పోయినోళ్ళు అందరూ అక్కడే ఉంటారు. పెళ్ళంటే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చుంటారు. అలాంటి టైంలో ఒక అవమానం జరిగితే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటది? అలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదు. షేర్ మార్కెట్‌లోకి నేను ఏదో సంపాదిద్దామని వచ్చాను సార్. ఇంత దారుణంగా ఒక పెళ్లి పందిరిలో నన్ను దారుణంగా నా వాళ్ళే అవమానం చేస్తే ఎక్కడ తలబెట్టుకోవాలో అర్థం కావట్లేదని చెప్పేసి బాధపడుతున్న సందర్భం రీసెంట్‌గా నాకు ఎదురయింది. సో, తను చెప్పుకోలేకపోతున్నాడు గానీ, చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. సో, నేను బయటపడలేని పరిస్థితుల్లోకెళ్ళిపోయాను సార్. ఒకే సంవత్సరంలో, ఒకే ఒక్క సంవత్సరంలో 57,00,000కి అప్పుకెళ్ళిపోయాను నేను. ఎటు చూసినా అప్పులే ఉన్నాయి ఊర్లో. ఏం చేయాలని అర్థం కావట్లేదు. సో, ఒకానొక సిట్యుయేషన్స్‌లో సూసైడ్ థాట్స్ వస్తున్నాయని చెప్పేసి తను డిస్కస్ చేస్తూ ఉంటే, నిజంగా చాలా భయంకరమైన సిట్యుయేషన్స్ ఇవి. ఏం మాట్లాడతాం? ఏం డిస్కస్ చేస్తాం? ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఏదైనా సొల్యూషన్ ఉంటే బాగుండనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రీన్ రూమ్ సర్వీస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అవుతున్నారు. సో, అందరికీ ఆల్మోస్ట్ వస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి స్టోరీలే ఉన్నాయి. అంటే వాళ్ళు తేరుకోలేని పరిస్థితుల్లో షేర్ మార్కెట్‌లోకి ఆ ఊబిలోకి ఇరుక్కుపోయారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటకొస్తే ఎలా ఉంటది? అప్పుల నుంచి బయటపడితే ఎలా ఉంటది? ఏదైనా పరిష్కారం దొరికితే ఎలా ఉంటది? అలాంటి సొల్యూషనే గ్రీన్ రూమ్. ఓ పక్క మన అప్పుల బాధలను క్లియర్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్ గ్రీన్ రూమ్. మరో పక్క రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ చేసే స్పెషల్ సర్వీస్ కాపీ ట్రేడింగ్. ఈ రెండిటికి మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు అన్న మాట రాగానే మీకు సగం రిలాక్సేషన్ వచ్చుంటది. ఎందుకంటే మీరు రోజు అవస్థలు పడుతున్నది ట్రేడింగ్ దగ్గరే, అనాలిసిస్ దగ్గరే. మార్కెట్ పైకెళ్తుందో తెలీదు, కిందికెళ్తుందో తెలీదు, ఏం చేయాలనో తెలియదు. ఓ పక్క అప్పులేమో ఉన్నాయి. ట్రేడింగ్ తప్పనిసరి. బయట ప్రొఫెషన్స్‌లో ఇంత పెద్ద డబ్బులు రావు. ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. అది పైకెళ్తే ఏదో కొంత ప్రాఫిట్ రాగానే క్లోజ్ చేస్తారు. లేకపోతే రివర్స్ అయిందనుకో అకౌంట్ వదిలేస్తారు. ఏమవుతది? ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ క్లోజ్ చేయడం మీ అకౌంట్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇదే జరుగుతోంది. స్టిల్ ఇప్పటికీ దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇంత లాస్‌లు అయిపోయినా కూడా ఇంకా ఎక్కడో చోట డబ్బులు తీసుకొచ్చి ట్రేడింగ్‌లో ఏస్తున్నారంట. మీరు చేస్తున్న తప్పు ఏంటంటే నేర్చుకోకుండా ట్రేడింగ్ చేయడం. నేర్చుకోకుండా చేసే పని ఏది కూడా సక్సెస్ కాదు. చిన్న లాజిక్ అది. కానీ ఆ లాజిక్‌ని వినే పరిస్థితిలో మీరు ఉండరు. ఎందుకంటే ఎమోషన్స్ ఎక్కువగా డామినేట్ చేస్తుంటాయి. ఇయన్నీ వింటూ కూర్చుంటే అప్పులెవరు కడతారు అన్నట్లు ఉంటది. అవునా? ఆ అప్పులు క్లియర్ కావు. ఇంకా అప్పుల మీద అప్పులు చేస్తూ ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతూనే ఉంటారు. సో, అలా పెళ్లి పందిరిలో జరిగిన అవమానం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పేసి తను అంటూ ఉంటే, దాని నుంచి బయటపడే సొల్యూషన్స్ లేక వెతికి విసిగిపోయాను సార్ అని చెప్పేసి అంటూ ఈ వీడియో చూసి నిజంగా ప్రాణం లేసొచ్చినట్టుందని చెప్పేసి తను డిస్కస్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ పంపడం జరిగింది. సో, మనం గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకొనేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే $3,100 $3,00,000 మీరు అకౌంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటది. సో, మీ అకౌంట్‌లో మీరే మీ డిపాజిట్ మీది హ్యాండ్‌లో ఉంటాయి. విత్‌డ్రాల్స్ మీ హ్యాండ్‌లోనే ఉంటాయి. ఎవ్వరికీ అథారిటీ ఉండదు. ఈవెన్ నాకు కూడా అథారిటీ ఉండదు. సో, పూర్తిగా మీ హ్యాండ్ ఓవర్‌లోనే అన్నీ ఉంటాయి. ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే కనెక్ట్ అవుతది. వన్స్ మీరు డిపాజిట్ చేసుకునేసి ఆ అమౌంట్లు రెడీగా డిపాజిట్ చేసుకున్నాం సార్ అని ఒక చిన్న మెసేజ్ చేస్తే ట్రేడింగ్‌కి కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతది. వన్స్ మీరు ఆ డిపాజిట్ చేసి రిలాక్స్‌గా మీరు అకౌంట్ అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోవడమే. సో, కంటిన్యూగా ట్రేడ్స్ అవుతూనే ఉంటాయి. 3 మంత్స్ టైమ్ పీరియడ్ ఇది. 3 మంత్స్ టైమ్ పీరియడ్ కంటిన్యూగా ట్రేడ్స్ అవుతూనే ఉంటాయి. దీంట్లో వచ్చే ప్రాఫిట్స్ 3,00,000కి 3,00,000 వచ్చినా, 3,00,000కి 9,00,000 వచ్చినా, 15,00,000 వచ్చినా, 20,00,000 వచ్చినా అదంతా మీదే. ఎవరు టచ్ చేయరు. మరి 20,00,000 వచ్చే సోర్స్ ఉంటుందా అంటే చెప్పలేం. ఈ గ్రీన్ రూమ్‌లో హైయెస్ట్ ప్రాఫిట్ 21,00,000. రీసెంట్‌గా వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి ఒక కస్టమర్‌కి 11,00,000 వచ్చింది.
సో అది మార్కెట్ కండిషన్ బట్టి ఉంటుంది, మీ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. సో అది పూర్తిగా ఎవ్వరు మీరు దాంట్లో విత్‌డ్రా చేసుకునే ప్రాసెస్ ఉండదు, డిపాజిట్ చేసే ప్రాసెస్ ఉండదు. అది పూర్తిగా ఏదైనా డిపాజిట్ చేయాలన్నా మీకే మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మేము కూడా విత్‌డ్రా చేయాలన్నా కూడా అది మీరే ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా మీ హ్యాండర్‌లో ఉంటుంది కాబట్టి సెక్యూర్డ్‌గా మనము బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మరి దీంట్లో మీకు పర్సెంటేజ్ ఏమైనా ఉంటుందంటే అట్లాంటి ఏమి ఉండవు. ఓన్లీ ఫీజులు మాత్రమే ఉంటాయి. ఫస్ట్ మంత్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మాకు పంపాల్సిన ఫీజు వచ్చేసి 1,00,000 రూపీస్ ఉంటుంది. సెకండ్ మంత్ 50,000 ఉంటుంది. థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. ఇంతే. ఇది తప్ప ఏవి హైడ్ చార్జెస్ ఏమీ ఉండవు. ప్రశాంతంగా ఫీజులు కట్టుకోవడం, మీరు కంటిన్యూగా గ్రీన్ రూమ్‌లో రెన్యువల్ చేసుకుంటూ ఉండడం. ప్రతి 3 మంత్స్‌కి ఒకసారి రెన్యువల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 మంత్స్‌కి ఒక 9 లాక్స్ వచ్చిందనుకో, అప్పుడు మీరేం చేయాలి, అర్జెంటుగా ఎవరెవరి అప్పులు ఉన్నాయో అవన్నీ లిస్ట్ రెడీ చేసుకునేసి ఆ అప్పుల్ని క్లియర్ చేసుకోవడం, మరలా 3 లాక్స్ రెన్యువల్ చేసుకునేసి డిపాజిట్ చేసుకొని మరలా రెన్యువల్ చేసుకోవడం. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మీరు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. సో గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ అయిపోయి మీ అప్పుల బాధల నుంచి బయటపడండి. ఎందుకంటే మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కూర్చొనేసి మీరు మీ లాస్ రికవరీ ప్రాసెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక పక్క జరుగుతూ ఉంది. బాగానే ఉంది. అప్పులన్నీ క్లియర్ అవుతున్నాయి. బాగానే ఉంది సార్. సో ఇంతకంటే మాకు కావాల్సింది ఏమీ లేదనుకుంటే ఇంకొక అడిషనల్ సర్వీస్ మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్‌లో ఏంటంటే మీరు సిప్ సిస్టమ్‌లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక పక్క అప్పులన్నీ క్లియర్ అవుతున్నాయి. కాపీ ట్రేడింగ్‌లో రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ అవుతుందనుకోండి. అంతకంటే కావాల్సింది ఏముంటది? సో కాపీ ట్రేడింగ్‌లో ఏంటంటే మీరు దాంట్లో కూడా ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సిప్ సిస్టమ్‌లో ఇన్వెస్ట్మెంట్ 6 అవర్స్‌కి ఒకసారి $30 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ప్రతి 6 అవర్స్‌కి ఒకసారి $30 అంటే డైలీ 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లేదు సార్ అంత పెద్ద అమౌంట్‌తో కాకుండా చిన్న అమౌంట్‌తో అనుకుంటే 10,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇనిషియల్ స్టేజ్‌లో టెస్టింగ్ చేసుకోవడానికి. సో దాని తర్వాత అంటే ప్రొఫెషనల్‌గా చేయాలనుకుంటే మాత్రం 96,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే డైలీ 12,000 కదా! అలా 8 డేస్ మీరు చేసుకుంటే చాలు. అది ఆటోమేటిక్‌గా ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా రెడీ అవుతది. ఓ పక్క మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఓ పక్క ప్రాఫిట్స్ వస్తుంటాయి. ఇన్వెస్ట్మెంట్ టు ప్రాఫిట్, ఇన్వెస్ట్మెంట్ టు ప్రాఫిట్ ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా రెడీ అవుతది. అది మీకు లైఫ్ లాంగ్ ఇన్‌కమ్ ఇస్తది. కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, మీ ప్రాఫిట్లు తీసుకుంటూ ఉండడం. ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, కాపీ ట్రేడింగ్‌లో ఎప్పుడైనా మైనస్ అవుతుందంటే, మీ అకౌంట్ $20 కంటే కొంచెం కిందికి వస్తుందంటే, ఏమైనా డాలర్స్ మీరు యాడ్ చేసుకోండి. డిపాజిట్ చేసుకుంటారు అవి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంతే. సెక్యూర్డ్‌గా పెట్టుకోవడమే అకౌంట్. అలా ప్లాన్ చేసుకుంటే మరలా 5% ప్రాఫిట్ ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయిపోతుంటది. కాపీ ట్రేడింగ్‌లో మీరు ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోనవసరం లేదు. ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రమే. సో వన్స్ అది ప్రాఫిట్ తీసుకుని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇదే పనే. ఓ పక్క ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, ఓ పక్క ప్రాఫిట్లు తీసుకోవడం. ఇలా ప్లాన్ చేసుకుంటూ రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోండి. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. జాబులు, బిజినెస్‌లని తలనొప్పులు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా మొబైల్ చేతిలో పట్టుకొని డబ్బులు సంపాదించుకోండి. ఓ పక్క గ్రీన్ రూమ్‌లో మీ లాస్ రికవరీ ప్రాసెస్ చేసుకోవడం, మరోపక్క కాపీ ట్రేడింగ్‌లో రెగ్యులర్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడం. ఇది చేసుకుంటే చాలు. లైఫ్‌లో ప్రశాంతంగా ఫైనాన్షియల్‌గా మీరు గ్రోత్ అవ్వచ్చు. అప్పుల బాధల నుంచి బయటపడిపోయి ప్రశాంతమైన లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. పూర్తి డీటెయిల్స్ కోసం కేవైఎస్ టెలిగ్రామ్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో సార్ నాకు గ్రీన్ రూమ్ డీటెయిల్స్, కాపీ రైటింగ్ డీటెయిల్స్ పంపండి అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ వాంటేజ్ అకౌంట్ లింక్ వస్తది. వాంటేజ్ అకౌంట్ లింక్ ద్వారా మన అకౌంట్ ఓపెన్ చేసుకోండి. పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. లక్షణంగా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేసి నాకు కమ్యూనికేషన్‌లోకి రండి. అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్‌తో ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా పేరు వారణాసి సూర్య కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. ఫైనాన్షియల్‌గా ఎదగడానికి గ్రీన్ రూమ్ అండ్ కాపీ ట్రేడింగ్ సర్వీస్‌ని యూటిలైజ్ చేసుకోండి. థాంక్ యూ.